ఛత్తీస్గఢ్ తెలంగాణలో ఎక్కువగా వర్షాలు పడడంతో ధవళేశ్వరం దగ్గర వరద ప్రవాహం పెరిగింది. దాంతో భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు, సహాయక చర్యలపై మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి సత్య అందిస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. 3 లక్షల క్యూసెక్ల పైగా వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రశాంతి. ప్రస్తుతం ఇదైతే వరద ప్రవాహానికి సంబంధించి 175 గేట్ల నుంచి కూడా వరద నీటినంతా కూడా కిందకి విడుదల చేస్తున్నారు. మరోపక్క ఎగువ నుంచి వస్తున్నటువంటి చింతూరు, ఎటపాక, అలాగే రంపచోడవరం ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొరడంతో ఆ వరద ప్రవాహం అంతా కూడా దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కోనసీమకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంతి మేడం అంతా ఉన్నారు. మేడం, అంటే వరద ప్రవాహానికి సంబంధించి ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయలేదు, ఇంకా పెరిగే అవకాశం ఉందా? సో ఇప్పుడు మనకి అప్లాండ్ ఏరియాలో రెయిన్స్ బాగా పడుతున్నాయి, మన దగ్గర కూడా పడుతుంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ఫాల్స్ అనమాట. ఇంకా మనకి వాటర్ పెరిగే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ మనం 4 lakhs క్యూసెక్స్ వరకు కిందకు విడిచిపెడుతున్నాం. ఆల్ 175 గేట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. అయితే మన ఫస్ట్ వార్నింగ్ వచ్చేటప్పటికి మనకి 10 lakhs వాటర్ అనేది దాటితే మన ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేస్తాము. ఫస్ట్ వార్నింగ్ తర్వాత మనకి కొన్ని లంకా గ్రామాల్లో, కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి లంకా గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. మనకి రాజమండ్రి, ఈస్ట్ గోదావరి వరకు వచ్చేటప్పుడు మనకి యాక్చువల్గా అయితే సెకండ్ వార్నింగ్ నుంచి మనకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఫ్లడ్తో పాటుగా ఒక రకంగా హెవీ రైన్స్ కంటిన్యూస్గా ఫర్ ద లాస్ట్ 3 days ఉన్నాయి. ఈరోజు ఫోర్కాస్ట్ ఉంది, రేపు కూడా ఉంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే దిగువన ఉన్నటువంటి అంటే రూరల్ ప్రాంతాలు కానొచ్చు, కోనసీమ అంటే రైతులు ఇప్పుడే నారుముడి వేశారు, వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తారంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీడ్లింగ్స్ నర్సరీ స్టేజ్లో ఉన్నది. నర్సరీ స్టేజ్లో కొంచెం మనకి ఎక్కడైతే ఇనండేషన్ రిపోర్ట్ అవుతుందో మనము సీడ్ సప్లై సబ్సిడీతో చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ని కూడా 120 days ఉండే వెరైటీస్ని కూడా సప్లై చేస్తాము. దానితో పాటుగా మనం డైరెక్ట్ సోయింగ్ కూడా అడ్వకేట్ చేయడం జరుగుతుంది. రెయిన్ అయిపోయిన వెంటనే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అలా చేయొచ్చు. రాజమండ్రి పరిసరాల్లో చాలా చోట్ల అంటే కొన్ని ఏరియాలు కంబాల్ చెరువు కానివ్వచ్చు, ఆ కింద ఉన్నటువంటి కొన్ని వార్డులు పూర్తిగా నీటిలో చెరువులను తలపిస్తున్నాయి. అంటే అవి వర్కులు చేస్తున్నప్పటికీ ప్లానింగ్ సరిగ్గా లేదన్నారు. వాటి మీద దృష్టి పెడతారా? యాక్చువల్గా ఇప్పుడు అదే లోకల్గా ఉన్న కొన్ని ఏరియాస్ ఏవైతే లో లెవెల్ ఏరియాస్ ఉన్నాయో అది విజిట్ చేయడం జరుగుతుంది. మనకి ఫ్లడ్ వరకు చూస్తే మనకి ఫస్ట్ వార్నింగ్ అయినాక గోదావరి లెవెల్ హై అయినాక మనకి టౌన్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ వెళ్ళదు. బికాజ్ ఆ టైంలో మనము సూయిజ్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాం. ఆ టైంలో మనకి ఫ్లడ్ వస్తుంది. బట్ ఇప్పుడు ఉన్న వాటర్ ఏంటంటే మేబీ ద ఎంక్రోచ్మెంట్స్ వలన, ఆ డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్ల వాటర్ వెళ్ళకుండా ఉండొచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ అండ్ ఇది తగ్గిన వెంటనే దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గరలో ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన అధికారులను కానవచ్చు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. ఎగువన అంటే తెలంగాణ అటు సైడ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ వరద నీరు అంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్కి చేరుతుంది కాబట్టి ఇక్కడ అప్రమత్తమైనది జిల్లా కలెక్టర్ ప్రశాంతి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9.